హాయ్ ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి. లేటెస్ట్‌గా 'బిగ్ బాస్' నుంచి ఒక ప్రోమో అయితే విడుదల చేయడం జరిగింది. ఆ ప్రోమోలో భరణి గారు అండ్ రీతు గారు ఆడిన టాస్క్ గురించి తెలియజేయడం జరిగింది. ఆ టాస్క్‌లో రీతు ట్రయాంగిల్ పెట్టిందని సంజన గారు సంచాలకుగా చెప్పడం జరిగింది. అది సంచాలకుగా చెప్పడం రాంగ్ అని భరణి గారు కొంచెం సీరియస్‌గానే మాట్లాడాడు. ఈ ట్రయాంగిలా కరెక్ట్‌గా చెప్పాలి. ఇదొక రెక్టాంగిలా, ట్రయాంగిలా అని గట్టిగానే మాట్లాడారు. మధ్యలో రీతు కూడా ఇన్వాల్వ్ అయింది. నా పేరెందుకు చేస్తున్నారని గట్టిగా అరుచుకున్నారు. ఇద్దరు కూడా అరుచుకోవడం మనకు ప్రోమోలో కనిపిస్తుంది. భరణి గారు అండ్ రీతు ఆడిన టాస్క్‌లో రీతు అయితే గెలవడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ భరణి మధ్య కూడా మాటలు అనేవి మనకు ప్రోమోలో జరిగింది. అలాగే కెప్టెన్సీ టాస్క్‌లో డిమాండ్ పవన్ చూపించడం, సిగ్నల్ చేయడం వంటి మాటలు భరణి అనడంతోని వెంటనే కళ్యాణ్ రావడం జరిగింది. వారి మధ్యల మాటలు అయితే వాగ్వాదం జరిగింది. ఆ తర్వాతకి మధ్యలో తనుజ కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత భరణి నీ పేరు తెలియదు, నువ్వెందుకొచ్చావని గట్టిగానే మాట్లాడాడు. అలాగే అటు నుంచి కూడా కళ్యాణ్ కూడా గట్టిగానే మాట్లాడాడు. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటిదంటే 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అనేది తెలిసిపోయింది. అది కళ్యాణ్ అని తెలుస్తుంది. 99% అయితే కళ్యాణ్ అయితే ఫస్ట్ ఫైనలిస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఎపిసోడ్ వస్తే మాత్రం మనకి పూర్తిగా తెలుస్తుంది. కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ కావడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అది తనని విన్నర్ చేస్తుందా చేయదా అనేది కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ సీజన్ ఎవరు విన్నర్ అవుతారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఓటింగ్ ఆర్డర్ చూసుకున్నట్టయితే ఓటింగ్‌లో ఎవరు లాస్ట్ ఉన్నారు, ఎవరు మొదట ఉన్నారో చూసుకుందాం. ఇక లాస్ట్ నుంచి ఓటింగ్ మొదలుపెట్టినట్టయితే లాస్ట్‌లో ఉన్నదైతే సుమన్ అన్న. సుమన్ శెట్టి గారు చాలా లాస్ట్‌లో ఉన్నారు. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వెంటనే ఓటేసుకోండి. ఎందుకంటే రేపు జరగబోయే ఎపిసోడ్‌లో అదే నాగార్జున గారు వచ్చే సాటర్‌డే ఎపిసోడ్ గాని, సండే ఎపిసోడ్‌లో ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అనేది ఉంటే మాత్రం సాటర్‌డే ఎపిసోడ్ రోజు సుమన్ అయితే ఎలిమినేట్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా లీస్ట్‌లో ఉన్నాడు. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే, సుమన్ సపోర్టర్స్ ఎవరైనా ఉంటే వెంటనే సుమన్‌కి ఓటేసుకోండి. ఇక లాస్ట్ సెకండ్ లిస్ట్‌లో ఉన్నది రీతు చౌదరి. రీతు చౌదరి గారికైతే నిన్నైతే మంచి ఎపిసోడే పడింది. బట్ ఓటింగ్‌లో మాత్రం లాస్ట్ నుంచి సెకండ్‌లో ఉంది. ఇక ఈరోజు ఓటింగ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఇక థర్డ్ ఉన్నది ఎవరంటే భరణి గారు. భరణి గారు కూడా డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. ఇంకెవరైనా ఫ్యాన్స్ ఉంటే ఓటేసుకోండి. ఆ తర్వాత సంజన గారికి మంచి ఓటింగనే పడుతుంది. తర్వాతకి డిమాన్ ఉన్నాడు. ఆ తర్వాతకి నంబర్ 1లో తనుజ గారు కొనసాగుతున్నారు. ఈ 13 వారాల నుంచి కూడా తనుజ నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. తను వచ్చిన ప్రతిసారి నామినేషన్‌లో కళ్యాణ్ అండ్ తనుజ నామినేషన్‌లో వచ్చినప్పుడు లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి కళ్యాణ్ నంబర్ 1 ఉండడం జరిగింది. బట్ అంతకుముందు మాత్రం తనుజ అయితే నంబర్ 1లో కొనసాగుతుంది. ఇప్పటికి కూడా నామినేషన్‌లో తనుజ నంబర్ 1 ఓటింగ్ పడుతుంది తనుజకైతే. ఇక డిమాండ్ పవన్‌కైతే సెకండ్‌లో మనకి ఓటింగ్ అయితే పడుతుంది. సెకండ్‌లో ఉన్నాడు ఓటింగ్‌లో అయితే. ఇక టోటల్‌గా చూసుకున్నట్లయితే తనుజ అండ్ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరూ సేవ్ అవ్వచ్చు. ఇక ఈ సంజన, సుమన్ శెట్టి, భరణి, రీతు చౌదరి ఈ నలుగురిట్లో ఒకళ్ళు అయితే పక్కా ఎలిమినేషన్ కావచ్చు. అందరూ కూడా ఈ నలుగురు కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. బట్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం భరణి అండ్ సుమన్ శెట్టి, రీతు చౌదరి ఈ ముగ్గురిట్లో ఇద్దరైతే డబుల్ ఎలిమినేషన్ ఉంటే పక్కా ఎళ్తారు. ఒకవేళ ఎక్కువ లేకుండా ఒకటే ఎలిమినేషన్ అయితే ఉంటే మాత్రం సుమన్ శెట్టి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఓటేసుకోండి. అలాగే భరణి అండ్ రీతు చౌదరి కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీళ్ళిద్దరిట్లో ఒకళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే, లేదా సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం సుమన్ శెట్టిలో, రీతు చౌదరిలో ఒకళ్ళైతే వెళ్ళొచ్చు. మీరు ఎవరికి ఓటేస్తున్నారనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదే విధంగా ఈ వారం 'బిగ్ బాస్ 9' నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి. మీరు ప్రోమో చూసారు కదా! ప్రోమోలో రీతు చౌదరి అండ్ భరణి అండ్ కళ్యాణ్ ఇలా ముగ్గురిలో ఎవరు మీకు బాగా అనిపించింది? ఎవరిది వైపు ఫెయిర్ ఉంది, అన్‌ఫెయిర్ ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదే విధంగా మన ఛానెల్‌కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే వెంటనే మన ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఈ వీడియో లైక్ చేయడం ద్వారా చాలా మందికి సజెషన్ అయితే అవుతుంది.